ఈ నెల 14వ తారీఖు ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండ్రు. తర్వాత ఆ కారును కూడా బయటికి తీసిండ్రు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కూసుమంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవ్ రెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జిఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ఈ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జిఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దాంట్లో ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక ముగ్గురు అసోసియేట్స్ తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ ఖాన్ వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్ లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్ గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్ గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది. దాన్ని కూసుమంచి సిఐ గారు మా దర్యాప్తు బృందము దాన్ని సమర్థవంతంగా దర్యాప్తు చేసి 4 నేరస్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపనైనది.